అంతర్జాతీయ నర్సుల దినోత్సవ సందర్భంగా విజయవాడ న్యూ జీజీహెచ్లో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రోగుల ప్రాణాలను కాపాడటంలో నర్సులు చేస్తున్న సేవలను ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొని నర్సింగ్ వృత్తికి స్ఫూర్తి ప్రదాత అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ న్యూ జీజీహెచ్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ రోగుల ప్రాణాలను కాపాడటంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని తెలియజేశారు. జీజీహెచ్లో వైద్య సేవల పట్ల 80% పైగా సంతృప్తి వ్యక్తమవుతుందని ఆయన అన్నారు. నర్సింగ్ కళాశాల మరియు హాస్టల్ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్ర సాధనలో నర్సుల కృషి ఎంతో ఉందని, ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ లో 95% సంతృప్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. మహోన్నతమైన నైటింగేల్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఇష్టపడి ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని నిత్యం ఆవిడ చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఆవిడకి ఆ రోజున అనేకమైన అవకాశాలు ఉన్నా, ఎంతో ఆస్తిపరురాలైన ప్రజల సేవ కోసం ఆవిడ చేసిన కృషికి ప్రపంచమంతా కూడా మెచ్చుకొని ఆ రోజున మనకి ఈ నర్సుల ప్రపంచ దినోత్సవంగా అనౌన్స్ చేయబడింది. అంటే ఆవిడ చేసిన సర్వీస్ ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుంది ఒక విగ్రహం ఏర్పాటు చేయగానే మన ధర్మం అయిపోయింది, ఆవిడకి ఘనమైన నివాళులు అర్పించాం అనుకోవటం కాదు. మనం కూడా ఆవిడ ఆశయం, ఆదర్శం. ఇక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళు అనేకమైన ఇబ్బందులకు గురై అక్కడ రావడం జరుగుతుంది. నర్సింగ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఇవాళ రోగులని ఒక చిరునవ్వుతో వారికి ఉన్న జబ్బుని సగం మీ యొక్క చిరునవ్వుతో, మీ యొక్క సమాధానంతో వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు ఉంటా. నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80% ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనాన్ని క్లారిటీగా చెప్తున్నాను. నిజంగా ఇంత వర్ణనర్లు కొరతుంది, ఎక్విప్మెంట్ కొరతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొరతుంది. అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కోరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ క్షమాబేగం అండి నా పేరు. నేను ఇక్కడ 35 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేది విగ్రహం ప్రతి హాస్పిటల్లో ప్రెస్టీజియస్గా తీసుకొని అందరం పెట్టుకుంటామండి. కానీ గత 2 ఇయర్స్ నుంచి మేము ఈ విగ్రహం పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆఖరికి మొన్న 1 ఇయర్ బ్యాక్ రిటైర్ అయిపోయిన మా నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 మేడం అక్కమ్మ గారు, ఇంకా మా స్టాఫ్, ప్రజెంట్ చేస్తున్న మా నర్సింగ్ సూపరింటెండెంట్లు, వీళ్ళందరి సహాయ సహకారాలు, ఆర్థికంగా వాళ్ళు అందించిన హెల్ప్తో మేము ఈ విగ్రహాన్ని ఈ రోజున ఆవిష్కరించుకుని విఐపీస్ అందరినీ థ్యాంక్స్ అండి. వాళ్ళందరినీ కూడా ఎంపీ గారిని, ఎమ్మెల్యేస్ని, మా విద్యాసాగర్ గారిని, జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారిని, కలెక్టర్ గారిని రోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ సందర్భంగా నాకు మీడియాతో మాట్లాడుతున్న అవకాశాన్ని బట్టి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నేను 1990లో ఈ నర్సింగ్ జాబ్ వచ్చిందండి. నేను 1984లో నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 4 ఇయర్స్ నేను గుంటూరు జీజీహెచ్లో ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ కూడా నాకు ఎంత అంటే నాకు చాలా ఇష్టం. నర్సింగ్ అంటే ఇంజక్షన్ చేయడం అంటే చాలా ఇష్టం. మా తాతగారు అయితే మిలిటరీ అనమాట. ఆయన బీఈడీకి వెళ్ళు అనేసి అనేవాళ్ళు. కానీ కాదు, నేను ఇంజక్షన్ చేయడం నాకు ఇష్టమని నేను నర్సింగ్కే వెళ్తానని మా తాతగారితో పోట్లాడి మరీ నేను ఈ నర్సింగ్ ఎంచుకోవడం జరిగిందండి.
ఇంకా ఆ విధంగా నేను 1984లో నేను ఈ నర్సింగ్కి వెళ్ళానండి. ఆ నర్సింగ్కి వెళ్ళిన తర్వాత 4 ఇయర్స్ నేను చాలా ఎంత కష్టం అంటే మా నర్సింగ్ అసలు తట్టుకోలేమన్నమాట. ఆఖరికి ఆ ట్రైనింగ్ అవ్వడానికి మేము పురుగులు అన్నాలే తిన్నామా, నిద్రలేని రాత్రులే గడిపాము, మాకు తెలిసి మేము అనుభవించాం కాబట్టి. అయినా సరే కష్టమైనా సరే ఒకప్పుడు అనుకున్నాను నేను ఈ నర్సింగ్ నుంచి పారిపోయి వచ్చేద్దామా అనేసి. అంత కష్టమైన ట్రైనింగ్ చదువుకుని నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన నైటింగేల్ ఫ్లారెన్స్ గారికి నేను Humanity is more than the serving to the God. In that manner, she served the people a lot, and she is the inspiring person to all of us, all our nurses, and we are promising that we will go in the path in right way. మీకు అందరికీ తెలుసు కోవిడ్ పాండమిక్ టైంలో మా నర్సెస్ ఫస్ట్ లైన్ వారియర్స్ పనిచేసి ఎన్నో విధాలుగా కష్టపడి ప్రజలకి సేవ చేశారు ఉండే పేషెంట్కి. ఆ టైంలో చాలా మంది నర్సెస్ యొక్క ఫ్యామిలీస్ని కోల్పోయారు. అయినప్పటికీ ఎంతో హుందాతనంతో కంపాషనేట్గా పేషెంట్స్కి సేవ చేసి వాళ్ళ యొక్క ఫేసెస్లో స్మైల్ చేశారు.